ఒక అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ అర్థం చేసుకోరు. ఆ తర్వాత అది అద్భుతం అని తెలిసినా పెద్దగా లెక్క ఉండదు. అలాగే ప్రజాస్వామ్యంలో ఒక వినాశనం జరుగుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోరు. ఆ వినాశనం పతాక స్థాయికి చేరిన తర్వాత అయ్యో బాబో అంటుంటారు. ప్రతీకార రాజకీయం అనేటటువంటి పతాక స్థాయికి చేరటాలు అన్నటువంటిది ఇప్పుడు పీక్ స్టేజ్లో కనబడుతుంది. మొదటి ప్రతీకార రాజకీయాలు అన్నటువంటిది 2014-19 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం ప్రారంభిస్తే, దానికి ప్రతీకారం 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్చుకుంటే, అప్పుడు వాళ్ళు ఆ తర్వాత వీళ్ళు అద్భుతం అద్భుతం అనుకున్నారు కార్యకర్తలు. ఈ దఫా ఆ అద్భుతాలు అనర్థాలు అవుతున్నటువంటి సందర్భం. క్రిందసారి ఏది టీడీపీ టైంలో డైరెక్ట్గా సోషల్ మీడియా వాళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, నందిగం సురేష్లో, చెవిరెడ్డిను ఇట్లాంటి వాళ్ళ అరెస్టులు ఇట్లాంటివి చూసాం. అదే సందర్భంలో జనసేనకు